మా నాయకుడు మంచివాడైతే ఆ తర్వాత కిందనున్న కార్యకర్తలకి కూడా అంతా మంచి జరుగుతుంది, మంచి నాయకులుగా ముందుకు ఎదగవచ్చు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ మా అశోక్ గజపతిరాజు గారు. ఆయనకు ప్రత్యేకంగా మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలుగా, అదేవిధంగా విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా, ద సేమ్ టైం తెలుగు ప్రజలుగా, అతి ముఖ్యంగా తెలుగు ప్రజలుగా మేమందరం కూడా చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. ఇది మాకు ఒక అదృష్టం కింద భావిస్తున్నాం, ఒక పూర్వజన్మ సుకృతం కింద మేము భావిస్తున్నాం. ప్రత్యేకంగా ఆయనకి ఆయురారోగ్యాల భగవంతుడి వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా అలాంటి మనిషి దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలండి. ఈ రోజుల్లో రాజకీయాలు అంటే ఎలా అయిపోయినాయంటే, ఉదయం లెగిస్తే రాజకీయాల పరిస్థితి ఎప్పుడు ఏమొస్తుంది, ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు, నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి, సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు పోస్టులు పెట్టే పరిస్థితి, అది నిజమా కాదా తెలియకుండానే ప్రచారాలు చేసుకునే పరిస్థితి. ఇలాంటి రాజకీయ నాయకులు ఆఖరికి అవతల వాళ్ళని ఎదుర్కోలేక పర్సనల్గా మాట్లాడి కుటుంబ నేపథ్యాన్ని కూడా బయటకు తీస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో నిజంగా ఒక లెజెండరీ పర్సనాలిటీస్ అండి ఇవన్నీ కూడా. అలాంటి వ్యక్తిని చూసి రాజకీయంలో అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, దానికి నీతి నిజాయితీగా ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ విలువలతో కూడిన రాజకీయాలు ఎలా చేయాలి. రాజకీయానికి ఒక బౌండరీస్ ఉంటాయి ఏంటి, చేసే యుద్ధానికి ఒక బౌండరీ ఉండేదండి. 6 తర్వాత యుద్ధం చేయకూడదు, లేకపోతే ఈ టైం టు ఈ టైం చేయాలని యుద్ధాలు చేసుకునే వాళ్ళు ఒక టైం బాండ్ పెట్టుకొని నీతి నిజాయితీగా ఎథిక్స్తో చేసేవారు. కానీ ఈ రాజకీయాలు ఏంటండి, ఈ రాజకీయాల్లో కనీసం విలువలు ఉన్నాయా? ఇప్పుడున్న రాజకీయాలు విలువలు ఉన్నాయా? మీరు అబ్జర్వ్ చేయండి. ఆ విలువలేని రాజకీయం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారండి. ఆ రోజు ఎవరినైతే టచ్ చేయకూడదు అలాంటి వాళ్ళందరినీ టచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒకటి అశోక్ గజపతిరాజు గారిని ఆ రోజు టచ్ చేయకూడదు చేశాడు, అయ్యన పాత్ర గారిని టచ్ చేయకూడదు చేశారు, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు చేశాడు. ఏమైందండి ఈరోజు? అధపాతాలకు పోయినట్టుగా ప్రతిపక్ష హోదా కూడా అడుక్కునే పొజిషన్కి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు. అది మేము చెప్పామంటే ఇలాంటి వ్యక్తుల పట్ల మేము కూడా ఒక విలువలతో కూడిన రాజకీయం, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే రాజకీయం చేయాలి అన్నది మాత్రం మేమందరం కూడా నేర్చుకుంటాం. ఇలాంటి వాళ్ళు చాలామందికి ఆదర్శం. కమింగ్ సూన్ వచ్చే రాజకీయ నాయకులు కూడా, అంటే నెక్స్ట్ జనరేషన్ రాజకీయ నాయకులకు కూడా ఇలాంటి వాళ్ళకి కూడా ఆదర్శంగా ఉంటాయి.